హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నన్ను చాలా రోజుల నుండి ఈ శివలింగం కాస్ట్ ఎంత పడింది, అలానే మీరు ఎక్కడ తీసుకున్నారు, ఈ నంది కాస్ట్ ఎంత పడింది, మీరు ఎక్కడ తీసుకున్నారు అనేసి నన్ను అడుగుతున్నారండి. నేను అప్పటికి కామెంట్స్లో రిప్లై ఇస్తానే ఉన్నాను, కానీ అడుగుతున్నారండి. అందుకనేసి ఒక వీడియో చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అన్నీ మీతో షేర్ చేస్తానండి. ఈ శివలింగం వచ్చేసి నేను 4 years బ్యాక్ అయితే కనుక తిరుపతిలో గోవిందరాజుల స్వామి గుడి దగ్గర అయితే తీసుకున్నానండి. నాకు కాస్ట్ వచ్చేసి 500 పడిందండి. అంటే 4 years బ్యాక్, ఇప్పుడు కాదు, రేపు శివరాత్రి అనగా ఈరోజు తీసుకున్నానండి శివలింగాన్ని అయితే కనుక. అలానే నంది వచ్చేసి నాకు 250 300 పడిందండి, కరెక్ట్గా గుర్తయితే లేదు. తర్వాత వచ్చేసి నంది పెట్టుకోవచ్చా అని అనేసి నన్ను అడిగారు కదా. శివలింగం ఉండిన దగ్గర తప్పనిసరి నంది కూడా ఉంటుందండి. నంది లేకుండా శివలింగం ఉండే గుడి కూడా ఉండదు కదా, మనం చూసుంటాము. అలానే నంది వచ్చేసి చెప్పాను కదా 250 300 పడి, నాకు కరెక్ట్గా గుర్తులేదనేసి. తర్వాత ఈ స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఈ కింద ప్లేటు, అలానే స్టాండు, ఈ చిన్న చెంబు వచ్చేసి నాకు 350 400 మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి నేను. లింక్ కూడా ఇప్పుడు లేదండి, ఎందుకంటే ఇంకొక ఫోన్లో ఉన్నిందనమాట, ఆ ఫోన్ పోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా ఉన్నాయండి మీషోలో ఇవైతే గనక. తర్వాత 4 years బ్యాక్ అయితే తీసుకున్నాను అనమాట ఈ శివలింగము, ఈ నంది. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంటుందో నాకైతే కరెక్ట్గా తెలియదండి. చూసారు కదా, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకున్నాను.